ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు 119వ కీర్తన 89 నుంచి 96 వరకు మనము ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ కీర్తన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కీర్తనలో లమేద్ అనే రాగం మీద గ్రంథకర్త వ్రాస్తున్నాడు. లమేద్ అంటే నేర్చుకోవడం. అంటే దేవుని వాక్యాన్ని, ఈ సృష్టి అంతా కూడా ఆ వాక్యం పట్ల భయము భక్తి కలిగి, దేవుని వాక్కు పట్ల భయము భక్తి కలిగి ఏ విధంగా దేవుడు చెప్పిన మాటని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాయో సృష్టి అంతా కూడా, దేవుడు సృజించినటువంటి ఈ భూమి, ఆకాశము, నక్షత్రములు, ఈ సర్వ చంద్రుడు, సూర్యుడు, ఈ లోకములో ఉన్నటువంటి మనకు కనబడే ఆ ఆకాశములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రకృతిని దేవుడు, పంచభూతములను అన్నిటినీ ఏ విధంగా తన మాటతో కలుగజేశాడో దానినే ఈరోజు మనము సృష్టిని ఆధారం చేసుకున్న, సృష్టిని చూచి అన్న దేవుని యొక్క మాటను, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యాన్ని నమ్మి ఆధారం చేసుకొని బ్రతకాలి అని ఈ కీర్తనకారుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సంగమా, 89వ వచనం చదువుదాం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, ఆల్మైటీ గాడ్, ఓమిని సైన్స్ అండ్ ఆమ్నిపుటెన్స్ అండ్ ఆమ్ని ప్రజెన్స్, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త మాటలను, దేవుని వాక్యమును, ఆయన విశ్వాసతను తరతరములు అవి మనకు తెలియపరుస్తున్నాయి. ఈ భూమి మీద మనుషుడు 6000 సంవత్సరాల నుంచి మనకు ఉనికి తెలియపరచబడుతుంది. బైబిల్ ప్రకారం భూమి కొన్ని కోట్ల సంవత్సరాలే మానవుని కొరకు, కోట్ల సంవత్సరాల క్రితమే మానవుణ్ణి సృజించాడు. మానవాళిని ఈ భూమి మీద పెట్టుటకు ఆయన కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమిని సృజించాడు. మానవాళి కొరకు ఈ భూమిని సృజించాడు. అయితే మానవాళి ఒక బైబిల్ ప్రకారము 6000 సంవత్సరాల క్రితం మానవుడు ఆదాము అవ్వలను దేవుడు సృజించినట్లు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మానవుడు అనేకసార్లు దేవుని సృష్టిని అర్థం చేసుకోలేక, దేవుని యొక్క శక్తిని, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకోలేక మానవుడు అనేకసార్లు దేవుని యొక్క మాటలను ధిక్కరించి ఉన్నాడు. అనేకసార్లు వారికి దేవుని యొక్క ఉగ్రత వారి పైకి వచ్చి ఉన్నది. అయితే సృష్టి
ఆదిలో నుంచి ఏ విధంగా దేవుడు సృజించి మానవుల కొరకు ఈ భూమిని సృజించినప్పుడు ఆ రోజు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా తన పని అది చేయిస్తున్నది. భూమి చేయిస్తున్నది. మానవుడైతే తప్పిపోవచ్చున్నాడు. అందుకే మానవునికి ఆయుష్ను తగ్గించాడు భూమి మీద. కనీసం 969 సంవత్సరాలు కాడ నుంచి ఇప్పుడు 120 మోషే కాలంలో 120 సంవత్సరాల కాడ నుంచి దావీదు కాలంకి వచ్చేసరికి 70 సంవత్సరాల కాలం నుంచి 70 సంవత్సరాల కాలం కాడ నుంచి, అలాగే 90వ కీర్తనలో నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం అయితే 80 సంవత్సరములు. ఎందుకు ఇలాగ తయారు చేశాడు? ఎందుకు ఇలాగ చేశాడు? మానవుణ్ణి దేవుడు స్వహస్తాలతో మానవుని చేసినటువంటి, దేవుని రూపములో చేసుకున్నటువంటి, దేవుని యొక్క ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మానవుణ్ణి, ఆ శక్తి, ఆ దేవుని శక్తి మానవునికి ఇవ్వాలని కోరుకున్నటువంటి దేవునికి ఆ మానవుని ఎందుకు అలా తగ్గించాడు? ఎందుకంటే మానవుడు దేవుని మాట వినకుండా ఆదిలోనే తప్పులు చేశారు, ఆజ్ఞ అతిక్రమించారు. ఈరోజు ఎందుకు ఈ కీర్తనలో మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే, మానవుడు నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఏంటి అంటే, భూమిని చూసి నేర్చుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. భూమి ఆగిపోతే మానవునికి చాలా ఇబ్బందులు, విపత్తులు వస్తాయి. మానవుణ్ణి ఎంత ప్రేమించాడో, ఈ ప్రకృతి దేవుడికి ఎంత లోబడుతుందో, మానవుణ్ణి దేవుడు ఎంత ప్రేమించాడో మానవునికి అది అర్థం కావట్లేదు. మానవుని కొరకు భూమిని సృజించాడు. ఆది కాండము మీరు గమనించినట్లయితే, 1వ అధ్యాయంలో గమనించినట్లయితే, వెలుగును చీకటిని వేరుపరిచాడు. భూమి విత్తనములిచ్చి చెట్లను మొలిపించమంటే భూమి ఏమైంది? మొలిపించింది. కూరబొక్కలను విత్తనములిచ్చి చెట్లను మొలిపించునుగాక అని పలకగా అలాగూ అది జరిగించింది. దేవుని బిడ్డలారా, భూమికి చెవులున్నాయా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు ఆ భూమి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనములో భూమిని ఏలుడి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులను, ఈ జీవ జలరాశులను, పక్షులను, జంతువులన్నిటినీ, సమస్తమును మానవునికి ఏలమనే అధికారము ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలను మనం గుర్తు చేసుకుంటున్నాం? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాక్యము, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. అది మారనేటువంటి వాక్యము. అది ఆ వాక్యానికి దేవుడు స్థిరత్వం ఇచ్చాడు. ఆ వాక్యానికి దేవుడు ఏ విధమైనటువంటి వాక్కు పలికాడో ఆ వాక్కు వలన సృష్టికి అది ఒక ఆ మాట చాలా అధికారపూర్వకముగా దేవుడు ఆ మాటను దేవుడు వారికి ఇచ్చాడు, భూమికి ఇచ్చాడు, సృష్టికి అంతటికి ఇచ్చాడు. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మించబడి ఉన్నాయి అని మనకు తెలియపరచబడుతుంది. అలాగే 19వ కీర్తన 1వ వచనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. 19వ కీర్తనలో 1వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడు చేసినటువంటి పనిని అక్కడ గ్రంథకర్త దావీదు అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఎంత గొప్ప విషయం!
ఈరోజు మానవుడు ఒక ర్యాకెట్ తయారు చేసుకొని దాన్ని స్పేస్లోకి, ఆకాశంలోకి పంపించి అక్కడ ఏదో కనుగొనాలని, ఏదో తెలుసుకోవాలని అక్కడ వెళుతున్నాడు. మానవుని మేధస్సుకి మించింది దేవుని యొక్క జ్ఞానం, దేవుని మాట, దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే దేవుడు దావీదుకు జ్ఞానం ఇచ్చాడు. దావీదు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే, ఆయన ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో 8వ అధ్యాయము 8వ కీర్తన దావీదు కీర్తన 3వ వచనములో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టిని ఆ సృష్టికర్త చేసినప్పుడు ఆ మానవుడు దేవుని పోలిక కనుక దేవుడి కంటే కొంచెం తక్కువగా మానవుడిని దేవుడు తయారు చేశాడు, సృష్టించాడు. అయితే ఆ చేతి పనుల మీద, దేవుని యొక్క చేతి పనుల మీద అధికారము మానవునికి అనుగ్రహించాడు. అయితే ఆ చేతి పనుల మీద మానవునికి అధికారము, దేవుని చేతి పనుల మీద మానవునికి అధికారము అనుగ్రహించిన వాడు తెలుసుకోలేకపోతున్నాడు, పొందుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకను దేవుడు ఉన్నాడా అనే మాట చాలామందికి ఉంది. నేను నాస్తికుడిని అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుడు లేడు అనేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే బుద్ధిహీనులు. దేవుడు వారు లేడనే వారు చెడిపోయినటువంటి వారంట, బుద్ధిహీనులంట. ఎందుకనంటే దేవునికి ఉన్నటువంటి శక్తి మానవునికి లేదు. మానవునికి అర్థం కాకపోతే దేవుని యొక్క శక్తి, దేవుని చేతి పనులు అర్థం కాకపోతే మానవుడు ఏమవుతున్నాడంటే, అర్థం కాక ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడే లేడు అంటున్నాడు. ఈరోజు ఆ సృష్టికర్త చెప్తున్నాడు, నీ చేతి పనైన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు, కొద్దిపాటి వాడే, ఒట్టి ఊపిరి వంటి వాడే, ఎండిపోయే గడ్డి లాంటి వాడే, తరలిపోయే మేఘం లాంటి వాడే. నీటి మీద ఒక బుడగ ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో వానికి తెలియదు, అలాంటి వాడే. కాబట్టి కుండ, ఒక సాదృశ్యం తీసుకుని, ఒక కుండ ఉంటుంది, మట్టి కుండ, అది ఎన్ని రోజులు ఉంటుందో దానికే తెలీదు. దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు పగిలిపోతుందో దానికే. అలాంటి వారము మనము. దేవుణ్ణి ప్రశ్నించే వారముగా మనం ఉండకూడదు. దేవుని సృష్టిని చూచి మనం నేర్చుకోవాలి. చూడండి, ఆయన వర్షాకాలం పెట్టాడు భూమి మీద. పెట్టాడమ్మా? ఏమయ్యా పెట్టాడా? వర్షాకాలం పెట్టాడా? వర్షాకాలం ఎలాగుంటుంది ఏమ్మా? వర్షం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు ఎలాగుంటుంది? చాలా వేడిగా ఉంటుంది. మనము ఏసీ వేసుకొని ఏసీలో ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి ఎండకి తట్టుకోలేక మనము క్యాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనము ఆ ఎండకి తట్టుకోలేక ఎక్కడైనా దాంకోవాల్సి వస్తుంది. చల్లటి ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటాం. అదే విధముగా మంచు కాలము, శీతాకాలం వస్తుంది. చూడండి, ఎన్ని కాలాలు? వర్షాకాలము, ఎండాకాలము, ఇంకా శీతాకాలం, ఇంకా రకరకాల మనకు కాలాలు చాలా ఉన్నాయి. ఆది కాలం, అనాది కాలం,
ఇవి కాకుండా భూమి మీద జరిగే ప్రకృతి కాలాలు, దేవుని బిడ్డలారా, మంచు కాలం వచ్చేసరికి ఎలాగుంటుంది? చాలా చాలా చల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు మానవుని కొరకు తయారు చేశాడు, మానవుని కొరకు సృజించాడు. ఎప్పుడైనా చలికాలంలో దేవుని సృజించాలి, దేవుని స్తుతించాలి. ఎండాకాలంలో దేవుని మనము స్తుతించాలి. ఎండాకాలం వస్తే కొన్ని హార్వెస్టింగ్ జరుగుతుంది, కోతకాలం జరుగుతుంది. చలికాలంలో ఒక విధమైనటువంటి పనులు చేస్తారు, వానాకాలంలో కొన్ని పనులు జరుగుతాయి, ఎండాకాలంలో కొన్ని పనులు జరుగుతాయి. ఇవన్నీ కూడా దేవుడే సృజించాడు మానవుని కొరకు. దానిని బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పని, దేవుని పనిని చూచి, దేవుని యొక్క విశ్వసనీయతను చూచి, విశ్వాసతను చూచి, ఆయన యొక్క మానవుని పట్ల విశ్వాసతను చూచి మనం నేర్చుకోవాల్సినటువంటి పని ఎంతో ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడంటే, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనము 19వ కీర్తన మరొకసారి 2వ వచనం చదివితే, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రి రాత్రికి జ్ఞానము తెలుపుచున్నది. చూడండి, మానవుని జీవితంలో ఎండాకాలం, వానాకాలం, అలాగే చలికాలమే కాదు, ఇంకా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పగటికి పగలు బోధించుచున్నది. పగలంతా మనం పని చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? రాత్రి అయితే ఏం చేస్తాం? నిద్రపోతాం, సేద తీర్చుకుంటాం. మనం కష్టపడినటువంటి ఆ పని అంతా కూడా సాయంకాలము మరలా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం నీట్గా స్నానం చేసి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు కొంతమంది. ప్రభువా, ఈరోజంతా కూడా నన్ను పనిలో, నా పని అంతట్లో సహాయం చేశావు. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అయితే ఆ సమస్యలన్నింటిలో ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు, సంధ్యాకాలం వరకు, సాయంకాలం వరకు నన్ను కాపాడావు. ఇదిగో ఇప్పుడు నేను రాత్రి వేళ నేను స్తుతిస్తున్నాను, నిన్ను గమనిస్తున్నాను, నీ యొక్క పనులను నేను గమనిస్తున్నాను, నీ పనుల వల్ల నేను తెలుసుకుంటున్నాను, నువ్వు సృష్టికర్తవని. నా జీవితంలో నేను ఈ విషయాలన్నీ కూడా తలపోసుకుంటున్నాను. పగటికి పగలు, రాత్రికి రాత్రి ఏం చేస్తున్నాయి? జ్ఞానమును తెలుపుచున్నాయి. ఈరోజు చాలామంది జీవితంలో దేవుణ్ణి దూషించేవారు చాలామంది ఉన్నారు. ఎందుకనంటే వారికి పని కాకపోతే, ఏం దేవుడు నా జీవితంలో ఇలాంటి పనులు చేశాడు, ఏం దేవుడు నాకు అనుకున్నది జరగలేకుండా పోతుంది, ఆయన ఏం దేవుడు అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు దేవుడే లేడనుకుంటున్నారు. కానీ ప్రకృతి ఏం చెప్తుంది? దేవుడు నీ కొరకు ఇవన్నీ చేసి ఉన్నాడు, జ్ఞానము తెలుపుతుంది. 3వ వచనం చూడండి, 19వ కీర్తన 3వ వచనం, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎంతంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియో లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఉదయకాలమున మనము లేచి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. సూర్యుడు, చంద్రుడు, అలాగే ప్రకృతి అంతా కూడా, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా ఆ శీతాకాలము, వానాకాలము, వర్షాకాలము, ఎండాకాలం, ఇవన్నీ కూడా తన పని అది భూమి మీద అవన్నీ చేసుకుంటూ పోతున్నాయి, వెళ్తూ ఉన్నాయి. వాటిని బట్టి అయినా దేవుని వాక్కు మీద ఆధారం పడి మనం జీవించాలి.
ఈ ప్రకృతిని బట్టి అయినా మనం కొన్ని నేర్చుకోవాలి. అదే ఈరోజు మనము ఈ కీర్తన ఆ రాగం లామేద్ అనే మాటను మనము నేర్చుకోవడం. దేనిని బట్టి నేర్చుకోవడం? ప్రకృతి అంతటిని బట్టి, దేవుడు చేసినటువంటి సృష్టిని, ఈ లోకములో మనకు కనబడే సృష్టిని, మనకు ఈ లోకములో జరుగుతున్నటువంటి మన పట్ల దేవుడు చూపించినటువంటి విశ్వాసతను బట్టి చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి అయినా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. దేవుని బిడ్డారా, దేవుడు నా కోసం ఈ సృష్టి అంతటిని చేసి ఉన్నాడు. దేవుడు నా కొరకు ఇవన్నీ కూడా చేసి ఉన్నాడు. చూడండి, మనము దేవుని యొక్క విత్తనము తీసుకొని, ఒకవేళ ఏదైనా సరే నీకు ఒక విత్తనము దొరికిందంటే ఆ విత్తనాన్ని దేవుడే విత్తనములు ఇచ్చు చెట్లను మొలిపించమని ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే చెప్పి ఉన్నాడు. అయితే ఆ విత్తనమును తీసుకొని, ఆ విత్తనాన్ని ఒక పుచ్చకాయ విత్తనము, లేకపోతే టమాటా విత్తనము, లేకపోతే ఒక మ్యాంగో ఆ విత్తనము, లేక ఆ ఒక విత్తనము, లేకపోతే ఇంకేదైనా సరే విత్తనములు తీసుకొని నువ్వు ఒక పాదును తవ్వి లేక భూమిని దున్ని నీవు ఆ విత్తనమును లేక ఒక తొట్టిలో కూడా ఆ విత్తనమును వేస్తే ఖచ్చితంగా అది తిరిగి నీకు జీవం ఉంది ఆ విత్తనములో అనే ఒక మాటను మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి ఆ ఒక భావం ఏంటంటే, దేవుడు నీ కొరకు సృష్టించినటువంటి ప్రతి విత్తనములు కానీ, ఆహారము కానీ, అలాగే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా దేవుని మాట ప్రకారమే జీవిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది చాలా ముఖ్యం. ఇది ఎంత ముఖ్యం అంటే, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, ఆ అద్భుతమైనటువంటి దేవుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటిల సరిహద్దు వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఎలాగున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? దేవుడు లేడనే వారికి ఈ వాక్యం బుద్ధి చెప్తుంది. దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. దేవుడు ఏం చేశాడంటే, యోబుకి 3 స్నేహితులు దగ్గరికి వచ్చి 7 రోజులు వారు ఆ యోబుకు వచ్చినటువంటి శ్రమను బట్టి కురుపులు వచ్చేసాయి. తన యోబు ముఖము లాగి లేదు. అతను నేలను పడి వస్త్రాలు చించుకొని ధూళిని బూడిదిని పోసుకొని అందవికారముగా మారిపోయినటువంటి మనుషుడిగా ఉన్నాడు. ఎలిఫీజ్ అనేవాడు, లేకపోతే ఇంకొక 3 స్నేహితులు, చాలా దగ్గర స్నేహితులు యోబుని పరామర్శించేదానికి వచ్చినప్పుడు 7 రోజులు అన్నపానము లేకుండా యోబుని అలాగే చూచుచూ ఉన్నారు. యోబును చూచి వారు కూడా వస్త్రాలు చించేసుకున్నారు, ధూళిని లేక మట్టిని పైన తల మీద పోసుకున్నారు, బాధపడినారు, దిగులు పడిపోయినారు, చింతపడ్డారు, కన్నీరు కార్చారు. ఏమీ మాట్లాడక 7 రోజులు భోజనము చేయకుండా, నీళ్లు త్రాగకుండా అలాగే ఏబు ముందు కూర్చొని ఉన్నారు. ఎంత ప్రేమ! ఈరోజు ఒక్కరోజు బంధువులు చనిపోయినా ఒక్క దినము మనం వారి దగ్గర టైం స్పెండ్ చేయలేనటువంటి రోజులు ఉన్నాయి. నా అన్నవారు అనేవారు చాలామంది, మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. నీ అనేవారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు చాలామంది మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యోబు లాంటి
తన స్నేహితుల్లాంటి వారు ఎవరు మనకు కనబడరు. 7 రోజులు కనీసం భోజనం చేయకుండా వారు అలాగే ఉన్నారు. వారు అన్నపానములు చేయకుండా ఏడ్చుతూనే యోబు గురించి మాట్లాడేదానికి వచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యోబు పట్ల చూపినటువంటి విశ్వసనీయత, విశ్వాసమును దేవుడు వారికి తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! తన భార్య కూడా ఆఖరికి నీవు యథార్థతను ఇంకను కాపాడుకునే దానికి ఇష్టపడుతున్నావా? దేవుని పట్ల ఒక్కసారి దేవుని దూషించి ఆయన అవమానించి నువ్వు చనిపోవచ్చు కదా అని తన భార్య కూడా అన్నది. నువ్వు సుఖముగా ఉన్నప్పుడు ఎంతో సంతోషపడ్డావు, ఇప్పుడు దుఃఖము కష్టాలు వచ్చినప్పుడు దేవుని దూషించమంటున్నావు, తప్పమ్మా అని దేవుడు యోబుకి జ్ఞానం ఇచ్చి తన భార్యను ఎంతగానో దండించడం జరిగింది. మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడకూడదని దేవుడు యోబు ద్వారా ఆ మాటను పలికించాడు. ఇది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నంటే, ఈ గ్రంథాన్ని యోబు గ్రంథం అని ఎందుకు అన్నారంటే, యోబుకి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు, యోబు పట్ల విశ్వాసత చూపించినటువంటి విషయములు ఇవన్నీ. ఆయన పట్ల దేవుడు ఉన్నటువంటి ప్రకారం, ఆయన పట్ల దేవుడు ఉన్నటువంటి నీతి, ఆయన పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క సంతోషకరమైనటువంటి ఆనవాలను ఆయనకి పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా తిరిగి దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ కష్టాలు బాధలు అనుభవిస్తూ దేవుని యొక్క భూమి మీద దేవుడిచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి చిన్న జీవితంలో భూమి మీద జీవించుతున్నటువంటి నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రివిలేజ్, నువ్వు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? యోబు అలాగా ఉన్నాడు. ఎందుకంటే యోబుకి దేవుడు ఎక్కడున్నాడో తెలియపరిచాడు. ఈ చదవబడిన లేఖన భాగంలో శూన్యమండలము పైన వేలాడదీయబడినటువంటి భూమిని శూన్యమండలము పైన వేలాడి చేశాడంట. ఇది యోబుకి తెలియపరిచాడు. తర్వాత ఏమంటున్నాడు? వాటి కింద మేఘములను చినిగిపోకుండా, వాటి కింద మేఘములను చినిగిపోకుండా, అంటే మనం ఓజోను పొర అంటాం, మన భాషలో ఓజోను పొర అంటాం, చినిగిపోకుండా అది మానవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి వాయువును మనము ఊపిరి పీల్చుకునే మంచి ఆ ఒక వాయువును మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆయన తన మేఘములోని నీళ్లను బంధించాడు. వర్షము రావాలంటే మేఘములో నుంచే రావాలి. ఈరోజు ఆ దేవుని బిడ్డలారా, మనము ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. దాని మీద మేఘమును వ్యాపింపజేశాడు. అలాగే అంత మాత్రమే కాదు, తన సింహాసనము కాంతి భూమి మీద పడకుండా శూన్యము బ్లూగా ఉంటుంది, రాత్రిపూట బ్లాక్గా ఉంటుంది, నక్షత్రములన్నీ కనబడతాయి. నువ్వు ఎటు చూసినా కాడ అది నీకు చివరి వరకు కనబడే, నీ కంటి చూపు మేర వరకు ఆ చివరి వరకు అది బ్లూగా కానీ, అది నైట్ అయితే బ్లాక్గా కానీ కనబడుతుంది. దాన్నే శూన్యమండలం అంటాం. శూన్యమండలము ఏముంది? శూన్యమండలము పైన ఏముందంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకు ఉన్నాడంటే అక్కడ సింహాసనము ఉంది. ఆయన సింహాసనం యొక్క కాంతిని చూడలేం. ప్రకటన గ్రంథంలో ఆయన సింహాసనం ఎలాగుందంటే తండ్రస్సు, అది ధవలమైనటువంటి ఆ సింహాసనం. చూడండి, ప్రకటన గ్రంథములో మనము గమనించినట్లయితే దేవుని సింహాసనము ఎలాగుంటుందో చూడండి. ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనం, మరియు ధవలమైన మహాసింహాసనము దాని మీద ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. ఎంత గొప్ప విషయం! దేవుడు భూమిని ఆయన ఉన్నతమైనటువంటి శక్తితో తయారు చేసిన, ఆయన చేతులతో తయారు చేసిన, ఆయన నోటి వాక్కుతో తయారు చేసిన మానవుణ్ణి ఆయన చేతులతో తయారు చేసిన, ఆయన చెప్పినటువంటి మాట ప్రకృతి సమస్తము దేవుని మాట వింటుంది.
అయితే ఆయన సింహాసనం మీద నుంచి ఆయన న్యాయ తీర్పు తీర్చే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏం జరగబోతుందంటే భూమి తన చోటు నుంచి పారిపోతుందంట, తన సముఖము నుండి పారిపోతుందంట. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. ఇంకొక దగ్గర మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథములోనే దేవుడు ఆయన ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము మనము గమనించినట్లయితే 8వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుంచి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి, చూడండి భూమి ఎందుకు ఇవన్నీ చదివిస్తున్నాడంటే భూమి మీదకి నిప్పులు కురిపించబోతున్నాడు ఆయన. భూమి మీద పడవేయగా చూసారా, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు వీటన్నిటిలో నుంచి నిన్ను తప్పించాలి. మానవుడు దేవుని మాట వింటే ఆయన ఉగ్రత నుంచి తప్పించుకుంటాడు. ప్రకృతి అంతటిని కూడా ఆయన లయము చేయబోతున్నాడు. మానవునికి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా ఆయన ఎన్నో గొప్పవి. అవన్నీ కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు మానవునికి తెలియపరిచేదానికే ఈ పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యము, ఈ ప్రకటన గ్రంథం పద్మత దీపమందు 22 అధ్యాయాలు యోహాను భక్తుని ద్వారా రాయించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులను కూడా తెలియపరిచాడు, మానవునికి తెలియపరిచాడు. ఈరోజు ఎంతవరకు నువ్వు నమ్మకంగా దేవునికి ఉన్నావు? మళ్ళా యోబు గ్రంథం చూద్దాం. 26వ అధ్యాయం 9వ వచనం. దాని మీద మేఘమును వ్యాపింపజేసెను, ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. ఈ మరుగుపరిచినటువంటి సింహాసనపు కాంతి ఒక రోజుకి బయలుపరచబడబోతుంది. ఆయన కనబడబోతున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి రాబోతున్నాడు. ఆయన కోటాను కోట్ల దేవదూతల పరివారముతో పరలోకము నుంచి దేవుడు దిగి రాబోతున్నాడు. అయితే మానవుడు ఎవరైతే దేవుని మాటను విని ఆ మాట ప్రకారం జీవించాలని ఏ మానవుడైతే కోరుకుంటాడో, తెలుసుకుంటాడో, వింటాడో వారిని పరలోక రాజ్యానికి దేవుడు వారిని మేఘముల మీద తీసుకువెళ్ళేదానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నటువంటి విధానంలో ఈరోజు నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు? దేవుణ్ణి ఆయన్ని నువ్వు చూడలేవు, ఆయన తేజో మహిమ నువ్వు చూడలేవు, ఆయన యొక్క ప్రభావమును నువ్వు చూడలేవు. దావీదు చెప్తున్నాడు, భూమి ఆకాశములు ఈ దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. అది అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే నీవు ఆ దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా ఈ 119వ కీర్తనలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆయన విశ్వాసతను, తరతరములు నిలబడుతున్నటువంటి విశ్వసనీయతను, విశ్వాసమును, మానవుని పట్ల దేవుడు చూపినటువంటి విశ్వాసతను అర్థం చేసుకోగలుగుతున్నావా? అదే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఆధిక్యత. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి దేవా ఇదిగో నేను నీ మాట వింటానయ్యా,
భూమి ఆకాశములు నీ మాట వింటున్నాయి. అలాగే ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నేను నింపబడాలని కోరుకుంటున్నాను. అన్ని ప్రకృతిని కూడా నేను చూచి ఈరోజు నేర్చుకుంటున్నాను ప్రభువా. ఎందుకనంటే నా కోసము ఈ భూమిని నువ్వు తయారు చేశావు. నా కోసము నువ్వు శూన్య మండలం పైన భూమిని వేలాడి తీసావు. నా కోసము గాలిని, నీరును, నిప్పును, పంచభూతములను ఈ లోకములను పెట్టావు. నా కోసమును ఎండాకాలము, వానాకాలము, వర్షాకాలం పెట్టావు నాయన. శీతాకాలం పెట్టావు. ఎన్నో చేశావు ప్రభువా. గాలిని, నీరును, నిప్పును నా కోసం, సృష్టి అంతటిని, ఈ జంతువులను, పక్షులను, ఈ లోకములో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ప్రభువా నా కొరకే చేశావు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను నీ మాట వింటున్నానా, నీకు లోబడుతున్నానా అనేది నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. అప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. 119వ కీర్తన చూడండి, 91వ వచనం మనం చదివినట్లయితే, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. సమస్తము దేవుని యొక్క పని అంతటా కూడా, చేతి పని, నోటి పని, ఆయన నోటితో సృజించినటువంటి ఆయన నోటి వాక్కు వలన ఈ సృష్టి ఏదైతే సృజింపబడిందో అవన్నీ కూడా దేవుని పని తూచా తప్పకుండా చేస్తున్నాయి. నువ్వు చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా? ఎంత నమ్మకంగా ఉండాలి దేవునికి నువ్వు. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటి వరకు స్థిరపడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించుదును. ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. దేవునికి అందరూ చేతులెత్తి దేవుని అడగదాం. ప్రభువా, నేను మరువను. ప్రభువా, నీ వాక్యమును నేను మరువను, నీ ధర్మశాస్త్రము నేను విడవను, మరువను. నీ వాక్యాన్ని 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను నేను ఖచ్చితంగా వింటాను ప్రభువా, తెలుసుకుంటాను ప్రభువా, సహాయము చేయి ప్రభువా అని చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం.